సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మారేడుపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచినటువంటి మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని సంతోష్ యాదవ్ తెలిపారు. 3 రోజుల పాటు మోండా మార్కెట్ డివిజన్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మా డబుల్ బెడ్రూమ్ మారేడుపల్లిలో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆడపడుచులకు ప్రతి ఏడాది లాస్ట్ టైం కూడా నేను చెన్నై గ్రౌండ్ లో చేయడం జరిగింది. ఈసారి నాకేం ఆలోచన వచ్చిందంటే మా ఆడపడుచులని ఆడికి పిలిచి చేపించేది నాకు మంచిగా అనిపించలేదు లాస్ట్ టైం. ఈసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముగ్గుల పోటీ పెట్టాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంకి మా ఆడపడుచులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇంకా మారేడుపల్లిలో 3 చోట్ల నేను ఈ రంగుల పోటీ అనేది పెట్టాను. రంగోలీ అనేది మన మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఎర్కల్ బస్తీ జిఎన్ పాయింట్ దగ్గర అక్కడ కూడా బ్రహ్మాండంగా మా ఆడపడుచులు అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చి రంగోలీ బాగా వేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ సమేతంగా నేను ఈ ప్రోగ్రాం నివర్తిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఆయన అనుగ్రహం మాకు ఉండాలని చెప్పేసి మా కుటుంబానికి ఉండాలని చెప్పేసి కూడా నా మనస్ఫూర్తిగా సంక్రాంతి పండుగ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. అదే ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ఏంటంటే సంక్రాంతి ప్రతి ఏడాది ముగ్గులు అంటే ఆడోళ్ళకి ఎంతో ఉత్సాహం, వాళ్ళకు ఒక ఉత్సవం వస్తుంది ముగ్గులు వేయాలని చెప్పేసి. అది మనము ఈ సాంప్రదాయము కొన్ని ఏండ్ల నుంచి సాంప్రదాయం కదులుతున్నందుకు నాకు కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్న కుటుంబంతో ఈ అదృష్టం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రంగోలీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అందరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా క్లియర్ గా చూడలేదు, చూసాక చెప్తానండి. బహుమతులు అంటే ఇచ్చేటప్పుడు చూస్తే బాగుంటదని సర్ప్రైజ్ అని చెప్పి అనుకుంటున్నాము.